వినాయక చవితి పర్వదినాన్ని కాలుష్యరహిత వినాయక ప్రతిమలతో ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లెక్కల వెంకారెడ్డి, జనసేన పార్టీ 3వ డివిజన్ ఇన్ఛార్జ్ బత్తల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ప్రశాంతినగర్ సిఎస్ ఫుడ్ కోర్ట్ ప్రాంతంలో సుమారు 100 మంది మహిళలకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని, ఆ గణేశుని ఆశీస్సులు పొందాలని సూచించారు. స్థానిక ప్రశాంతినగర్లో బుధవారం నుంచి చతుర్థి వినాయకుని ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని, 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు తెలియజేశారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బత్తల శంకరయ్య, స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రశాంతి నగర్ సెంటర్లో ఫస్ట్ టైం ఇక్కడ చిత్తూర సిద్ధి వినాయక సెంటర్ అని ఇక్కడ గణేష్ ఉత్సవం జరపబోతున్నాం. చాలా వైభవంగా మేమంతా ప్లాన్ చేసాం. మొత్తం 5 రోజులు ఈ ప్రోగ్రాం ఉంటుంది. 5వ రోజు నిమజ్జనం చేస్తాము. మొదటి రోజు బుట్టి మహోత్సవం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అందరూ యావత్ ప్రజానీకం, 3వ డివిజన్ ప్రజానీకం, ప్రశాంతి నగర్ అందరూ రావాలని కోరుకుంటున్నాం. 2వ రోజు 3000 మందికి అన్నదానము మరియు సాయంత్రం కోలాటము 2 ప్రోగ్రాంలు ఉన్నాయి. అందరూ కూడా కోలాటానికి కానీ అన్నదానానికి కానీ వచ్చి మీరు దేవుడి ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తర్వాత పోతే శుక్రవారం 3వ రోజు కుంకుమ పూజ మేము పెట్టాము. మహిళలందరి నుంచి చాలా ఆదరణ వచ్చింది. చాలా మంది కూడా ఇప్పటికీ మనకు ఫోన్స్ చేసి మేము కుంకుమ పూజలో ఖచ్చితంగా పాల్గొంటాము అని చెప్పారు. మేము కుంకుమ అవి కూడా మదురై నుంచి అక్కడి నుంచి తెప్పించడం జరిగింది. ఎందుకంటే మదురై నుంచి తెచ్చిన కుంకుమ చాలా ప్రసిద్ధిగాంచిందని చెప్పి మాకు పంతులు వారు చెప్పారు. అందుకని చెప్పి మేము అక్కడి నుంచి తెప్పించడం జరిగింది. తర్వాత పోతే 4వ రోజు చిన్నపిల్లలకి ఆటల పోటీలు మరియు డ్యాన్స్ ప్రోగ్రాం. 4వ రోజు డ్యాన్స్ ప్రోగ్రాం మరియు చిన్నపిల్లలకి ఆటల పోటీలు ఇవన్నీ ఉన్నాయి. 5వ రోజు వైభవంగా గణేశుడిని నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకెళ్తాము. అది చాలా బాగా ప్లాన్ చేసాము. మీ అందరూ కూడా మెచ్చుకునే విధంగా మీ అందరి ఆశీర్వాదాలతో గణేశుడిని అట్టహాసంగా వైభవంగా మేము ఇక్కడి నుంచి నిమజ్జనానికి తీసుకెళ్తాము. అందరూ మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము. ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన లెక్కల వెంకారెడ్డి గారికి మరియు టీడీపీ నాయకులకి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము ఈరోజు మట్టి విగ్రహాలని కూడా పంపిణీ చేయడం జరిగింది. మట్టి విగ్రహాలని ఎందుకు పంపిణీ చేశామంటే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి మనం విగ్రహాలని ఇన్ని రోజులు కొనుగోలు చేస్తూ ఉన్నాము. అది ఎందుకంటే మట్టి విగ్రహాలు అనే ఆప్షన్ వాళ్ళకి లేకుండా పోయింది. మట్టి విగ్రహాలు చాలా తక్కువగా అమ్మడం నేను గమనించాను ఇన్ని రోజుల నుంచి. అందుకని చెప్పి ఒకరికి చెప్పే ముందు మనం చేసి చెప్పాలి. అందుకని చెప్పి మనము మట్టి విగ్రహాలు ప్రత్యేకంగా చేయించి అందులో ఇంట్లోనే నిమజ్జనం చేసుకునే విధంగా మనము అందులో ఒక సీడ్ పెట్టడం జరిగింది. విత్తనం, పండుగ సంబంధించిన విత్తనం పెట్టడం జరిగింది. ఆ విత్తనం మనము పూలకుండీలో నిమజ్జనం చేసినట్టయితే గణేశుడి ఆశీస్సులతో మనకి చెట్టు ఒకటి ఒక 3-4 రోజులకి నిమజ్జనం తర్వాత 3-4 రోజులు చెట్టు ఒకటి వస్తుంది. అది మనం గణేశుడిని గుర్తుగా మనము పెంచుకోవచ్చు. ఇది మనకి ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణానికి కూడా. అమ్మ రకరకాల చెట్లు ఉన్నాయమ్మ. టమాటా ఉంది, బెండకాయ ఉంది, మునక్కాయ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి చెప్పాలంటే. వెజిటేబుల్స్ అన్ని వెజిటేబుల్స్. ఎందుకంటే లేడీస్కి ఇంట్లో వెజిటేబుల్సే వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి వెజిటేబుల్సే పెట్టడం జరిగింది. ఇవన్నీ మేము ప్రత్యేకంగా చేయించాము. తర్వాత పోతే ఇందాక ఒక ప్రోగ్రాం చెప్పడం మర్చిపోయాను. మనకి 5వ రోజు లడ్డు వేలం ఉంది మరియు లక్కీ డిప్ కూడా ఉంది. ఎందుకనంటే పాడలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి లడ్డు తీసుకోవాలని కోరికగా ఉంటుంది. లక్కీ డిప్ 100 రూపాయలు కడితే ఒక కూపన్ ఇస్తాము. అట్లా మేము కొన్ని కూపన్స్ పెడతాము. ఎవరు ఎన్ని కూపన్స్ అయినా కొనుక్కోవచ్చు. ఈచ్ కూపన్ ఒకటి 100 రూపాయలు. మనం ఆ రోజు లక్కీ డిప్ తీస్తాం. లక్కీ డిప్ లో ఎవరికైతే వస్తుందో ఆ లడ్డు, గణేశుని లడ్డు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇది కూడా మనం ఆ కూపన్స్ కూడా రేపటి నుంచి అవైలబుల్ గా ఉంటాయి. మన చిత్తూర సిద్ధి వినాయక సెంటర్ నందు మనం వచ్చి ఆ కూపన్ తీసుకోవచ్చు. లాస్ట్ రోజు అంటే 5వ రోజు నిమజ్జనానికి ముందు వైభవంగా గణేశుడిని తీసుకోబోయే ముందు మనం ఆ డిప్ తీస్తాము. లడ్డు వేలం కూడా అప్పుడే చేస్తాము. 2 లడ్లు ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. 2 లడ్లు ఉంటాయి. ఒకటి వచ్చి మనం లక్కీ డిప్ తీస్తాము, 2వ లడ్డు మనము వేలం పాట వేస్తాము. మీడియా మిత్రులకి నమస్కారము. ఈరోజు 3వ డివిజన్ ప్రశాంతి నగర్లోని ఇది చతుర్దశి వినాయక విగ్రహ ప్రతిష్ట ఫస్ట్ టైం సిఎస్ ఫుడ్స్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ టీం మొత్తం కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ
మనం అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అభినందనలు తెలియజేస్తా ఉన్నానంటే ఇప్పుడే ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేంటంటే ఒక సీడ్ ఏర్పాటు చేసి ఆ సీడు ఒక మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ మట్టి విగ్రహాన్ని ఇంట్లోనే పెట్టి వాళ్ళు ఏంటంటే నిమజ్జనం చేసుకోవచ్చు. దాంట్లో నుంచి ఏదో ఒక రకమైన చెట్టు ఒకటి ప్రజలకు ఉపయోగపడేది, మనకు ఇంట్లో ఉపయోగపడే చెట్టును ఒకటి వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం, ఇది ఫస్ట్ టైం వీళ్ళు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయము. వాళ్ళందరినీ కూడా అభినందిస్తా ఉన్నాము. ఈ చతుర్దశి వినాయకుడిని ఏర్పాటు చేసిన మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకని అంటే ఫస్ట్ టైం అయినా కూడా చాలా భారీ ఎత్తున పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేసి నెల్లూరు నగరంలో బహుశా నాకు తెలిసి వీళ్ళు ఏర్పాటు చేసిన అన్ని కార్యక్రమాలు మిగతా వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఈ 5 రోజులు కూడా వాళ్ళు ప్రతిదీ కూడా ఒక రీజనబుల్గా ఒక పద్ధతిగా ఏంటంటే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ టీం మొత్తం దాదాపు 1 మంత్ నుంచి వాళ్ళు కష్టపడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా అందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ నెల్లూరు 3, 4, 5, 6, 9 ఈ ప్రాంతంలో ఉండే డివిజన్ ప్రజలందరికీ కూడా ఆ వినాయకుడి ఆశీస్సులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలి. అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి కూడా ఆ వినాయకుడు ఆశీస్సులు కావాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా దగ్గరుండి మమ్మల్ని ప్రతి విషయంలో ముందుండి నడిపించే మా నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేమిరెడ్డి పటాభిరామిరెడ్డి గారికి ఆ వినాయకుడు ఆశీస్సులు కావాలని, ఆయన యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండి వాళ్ళ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని, వాళ్ళందరికీ కూడా ఆ యొక్క వినాయకుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అందరి తరపున కోరుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా కూడా ఈ ప్రాంత ప్రజలు చాలా మిడిల్ క్లాస్ ప్రజలు కాబట్టి వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక మంచి కార్యక్రమం కూడా ఈ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 100 రూపాయలు దేవుడికి ఒక ప్రసాదం తీసుకోవాలనేది వాస్తవం. వీళ్ళు చెప్పింది అందరికీ ఉంటుంది కోరిక, అది తీరాలని అంటే చాలా కష్టం. అందుకోసమని 100 రూపాయలు అనేది ఎందుకంటే వస్తే ఆ దేవుడు ఆశీస్సులు ఉంటే అందరికీ కూడా వస్తుంది. కాబట్టి అది ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం తీసుకునే అవకాశం ఏర్పాటు చేసిన ఈ సిఎస్ ఫుడ్ కోర్ట్ తర్వాత పోతే ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం కూడా మంచి కార్యక్రమము, మంచి ఉపయోగపడే కార్యక్రమం. కాబట్టి వాళ్ళందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. అదే కుంకుమార్చన పూజ అని ఒకటి ఏర్పాటు చేశారంట, అది కూడా మదురై నుంచి తెప్పించేసి ప్రత్యేకంగా మహిళలకి ఒక చీర, ఒక ఇదే జాకెట్, తర్వాత కుంకుమ, వాళ్ళకి పసుపు కుంకుమలాగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది మంచి సాంప్రదాయము, మంచి కార్యక్రమం కూడా. బహుశా ఎవరు చేస్తుండరు. వీళ్ళకి ఆ మంచి ఆలోచన వచ్చిన దానికి ఆ వినాయకుడు ఆశీస్సులు వీళ్ళకు కూడా పుష్కలంగా ఉండి ఇదే విధంగా ఇంకా మరి రాబోయే రోజుల్లో ఇంకా మంచి ప్రోగ్రాములు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ టీం మొత్తానికి కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ ప్రాంతంలోనే ఎక్కడ లేని విధంగా ఈ ప్రాంతం ఏర్పాటు చేశారు. అదే కదా ఇందాక చెప్పాను, ఈ ప్రాంతంలో 3, 4, 5, 6, 7, 8, 9 డివిజన్లలో ఎవరు ఏర్పాటు చేయని విధంగా ఒక పెద్ద భారీ ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది అని చెప్పాను. ఆల్రెడీ చేశారు కూడా, మీకు కూడా కనిపిస్తూ ఉంది మీడియా మిత్రులకు కూడా. ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళందరూ కష్టపడి పనిచేశారు కాబట్టి వాళ్ళు ఇంత పెద్ద ప్రోగ్రాం చేయగలిగారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. మట్టి విగ్రహాలు అనేది ఈరోజు మీ అందరికీ తెలిసిందే. ఈ ప్లాస్టిక్ వలన, ప్లాస్టర్ ప్యాలెస్ వల్ల ఇవన్నీ చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల అవన్నీ కూడా లేకుండా మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసినందువలన వాళ్ళ ఇంట్లో పెరట్లోనే దేవుణ్ణి నిమజ్జనం చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఎక్కడికో దూరంగా తీసుకుని వెళ్ళి అక్కడ దేవుణ్ణి డస్ట్ నీళ్ళల్లో పెట్టే కాడికి కూడా మన ఇంట్లో స్వచ్ఛమైన వాటర్ తోటి దేవుణ్ణి మనం నిమజ్జనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక మంచి చెట్టు కూడా వస్తుంది. మనకు ఆరోగ్యానికి సంబంధించిన విషయం కావచ్చు, అటు ఏంటంటే పర్యావరణానికి సంబంధించింది, కానీ రెండు కూడా బ్రహ్మాండంగా వస్తాయి. కాబట్టి వాళ్ళు అది మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారని వాళ్ళందరినీ కూడా అభినందిస్తారు. పర్యావరణాన్ని కాపాడటం కోసం అంతే, 100% పర్యావరణాన్ని కాపాడటం కోసమే కదా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారని. అంటే ఇంతమంది జనాలకి విగ్రహాల పంపిణీ కార్యక్రమం అంటే చిన్న విషయం కాదు కదా. 100% పర్యావరణాన్ని కాపాడడానికి.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.